క్యాప్సికమ్ పన్నీర్ మసాలా చూపించబోతున్నారట. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. క్యాప్సికమ్ పన్నీర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, బటర్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ, టమోటా, పుదీనా వేయించి చేసుకున్న పేస్ట్, జీడిపప్పు, నువ్వులు, జీలకర్ర, కర్బూజా సీడ్స్ వేయించి పొడి చేసుకున్న పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పుదీనా, కొత్తిమీర, వెన్న, కారం, పసుపు, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి వండుతూ మీతో మీ గురించి కబుర్లు అవన్నీ మాట్లాడుతున్నాం. ఆయిల్ వేసి అంటే మసాలా కర్రీస్ కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తుంటారు దుర్గా గారు? ఇంట్లో హౌస్ వైఫ్ అండి. ఓకే, కుకింగ్. పిల్లలు? పాప, ఒక పాప. 1.5 years. ఓ, చిన్న పాప. చిన్న పాప. సో మీకు తనతో ఎక్కువ టైం సరిపోతా ఉంటుందేమో కదా. మీరు కుకింగ్ అంటే ఎప్పుడు మ్యారేజ్ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిందా, బిఫోర్ మ్యారేజ్ ఇష్టమా? బిఫోర్ మ్యారేజ్ ఇష్టం. అమ్మ దగ్గర అన్ని నేర్చేసుకున్నారా? అంటే కొన్ని పెళ్ళైన తర్వాత ఎక్కువ నేర్చుకున్నాం మా అత్తగారి దగ్గర. ఓ అవునా. సో అమ్మ దగ్గర ఎక్కువ వంట ఏం లేదు, అత్తగారి దగ్గర పిల్లలు నేర్చేసుకున్నారు. దీనికి ముందు ప్రిపరేషన్ ఏదైనా ఉందా? మీరు పేస్ట్ తయారు చేసి పెట్టారు. టమాటో, ఆనియన్స్, పుదీనా వేయించుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. అని వేయించేసారు. టమాటా కూడా వేయించారు. ఆనియన్, టమోటా, పుదీనా అని వేయించుకొని, పుదీనా కూడా వేయించారు. 3 వేయించి పేస్ట్ లాగా. దాని కాజు, నువ్వులు, అలానే జీలకర్ర, కర్బూజా సీడ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్. కొద్దిగా వాటర్ యాడ్. సో మూత పెట్టైనా పెట్టేయండి. నెక్స్ట్ క్యాప్సికమ్, కారం, కొద్దిగా పసుపు, జీడిపప్పు, అలానే కొంచెం జీలకర్ర అండ్ మస్మిలాన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, వీటన్నిటిని ఫ్రై చేసి చేసిన పొడి. సాల్ట్. గ్రేవీ బాగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత ఇందులోకి బటర్లో వేయించిన పన్నీర్, వెన్న, మూత పెట్టి ఒక పుదీనా లాస్ట్ మూత పెట్టేనా? ఓకే, కూర చూడటానికి అసలు మామూలుగా లేదు, అదిరిపోతుంది. యాక్చువల్లీ మీ షోలోనే, అంటే ఈ షోలోనే చాలా రెసిపీస్ చూసా, ట్రై చేసా అనమాట. చాలా డిఫరెంట్ గా కుదిరాయి, అన్ని మంచిగా కుదిరాయి. సో ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, ఈ రోజుకి అవకాశం వచ్చింది, ఇక్కడికి వచ్చాను. సూపర్ అండి, థ్యాంక్ యూ. సో చూద్దాం అండి. ఓకే, సో ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. ఇది కస్తూరి మెత్తి. పుదీనా, స్టవ్ ఆఫ్ చేసి. చూడటానికి కర్రీ అసలు మామూలుగా లేదు. క్యాప్సికమ్ పన్నీర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, బటర్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ, టమోటా, పుదీనా వేయించి చేసుకున్న పేస్ట్, జీడిపప్పు, నువ్వులు, జీలకర్ర, కర్బూజా సీడ్స్ వేయించి పొడి చేసుకున్న పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పుదీనా, కొత్తిమీర, వెన్న, కారం, పసుపు, ఉప్పు.
క్యాప్సికమ్ పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమోటా ముక్కలు, పుదీనా వేయించి చేసుకున్న పేస్ట్ ని వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత దానికి సరిపడినంత కారం, కొంచెం పసుపు, అలాగే జీడిపప్పు, జీలకర్ర, నువ్వులు, కర్బూజా సీడ్స్ వేయించి చేసుకున్న పొడిని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత వెన్నెల వేయించిన పన్నీర్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరలా కూరని బాగా ఉడికించాలి. కూర అంతా బాగా దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత దానిలో కసూరి మేతి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పన్నీర్ మసాలా రెడీ.